सर्वप्रथम पूज्य परमेश्वराय नमो नमः। ఓం విఘ్నేశ్వరాయ నమో నమః. నేను ఈ సమయాన్ని ఇచ్చటకు రావడంతో తమకు అసౌకర్యం కలగలేదు కదా గజానన గణేశ? దేవర్షి, అసౌకర్యమనే తలంపు మీకు ఎలా కలిగింది? నారాయణ నారాయణ. ఎందుకంటే నేనిక్కడికి ప్రవేశించినప్పుడు తమ వీక్షణాలలో ఒక గృహస్థు అతిథిని చూడగా వెలువడే హర్షరేఖలు కానరాలేదు. పైగా తమ నయనాలలో కించిత్ క్రోధఛాయలు ద్యోతకమవుతున్నాయి శివనందన. దేవర్షి, తమరు మాకు పూజ్యులు, తమపై మాకు క్రోధమెందుకు కలుగుతుంది? అటువంటి అనుచిత కార్యం మమ్మలను పాపకర్ములుగా చేస్తుంది. దేవర్షి, మేము తమరిని క్రోధంతో కాదు, ఆశ్చర్యంతో చూశాము. ఇక ఆశ్చర్యం ఎందుకంటారా? సాధారణంగా తమరిచ్చటకు వేయించెయ్యరు కదా, నేడు విచ్చేశారు అంటే అవశ్యం ఏదో ప్రత్యేక కారణంతోనే వేయించేసుంటారు. ఏమా ప్రత్యేక కారణం అని ఆశ్చర్యం కలుగుతోంది దేవర్షి. ఓ విఘ్న వినాశక, తమరి యోచన సరైనదే. నేను కేవలం తమ దర్శనానికే ఇచ్చటకు వచ్చానని చెప్పను. కానీ రావటంలోని ఉద్దేశం తమరిని బాధించడానికి కూడా కాదు. కేవలం ఒక నివేదనతో వచ్చాను. దేవి బుద్ధి, దేవి సిద్ధిలతో వివాహం అయిన తదుపరి తమ మాతాపితరులను, కైలాసాన్ని పూర్తిగా మరిచిపోయారు. లేదు దేవర్షి, లేదు. మాతాపితరులను ఎటుల మరవగలము? మరి కైలాసానికి రానేలేదే? తమరికి ఆ పాత రోజులు జ్ఞప్తికి రావటం లేదా? అప్పుడు తమరు కార్తికేయుడు కలిసి హాస్యాలాడుతూ తమ ఆటపాటలతో కైలాసమంతటిని ఆనందపరచడం ఇది గుర్తులేదా? తమరు ఇద్దరూ ఎంతో ఆనందంగా ఉండటం చూసి భక్తవ శంకరుడు, పార్వతీదేవి వదనాలలో ఆనందం వెల్లివిరియటం, తమరిద్దరూ వారి చెంత ఉండగా వారి హృదయం సంతోషంతో ఉప్పొంగటం. అంతేకాదు, కైలాసానికి పరమేశ్వరుడు, పార్వతీదేవుల దర్శనార్థులై వచ్చిన ప్రతి ఒక్కరూ తమ దర్శనం కూడా చేసుకుని ఎంతో ధన్యులయ్యేవారు. ఇవన్నీ జ్ఞప్తికి రావటం లేదా? జ్ఞప్తికి వస్తాయి దేవర్షి, తప్పక వస్తాయి. మరైతే తమరు ఇంతకాలంగా అతడికి ఎందుకు రాలేదు? తమరి మాతాపితరులు తమకై ప్రతీక్షిస్తూ ఉంటారు, కానీ ఎవరికీ ఏమీ తెలుపరు. వారి బాధను చూసి నేను చింతాక్రాంతుణ్ణయ్యాను. తమరి సముఖానికి ఈ బాధను తెలుపుటకే వచ్చాను. దేవీమణులారా, ఒకవేళ మీ ఇద్దరి మోహజాలంలో ఇరుక్కుపోయి శ్రీ గజాననుడు తనని తానే మరిచి తన వారి గురించి ఆలోచించటం మానలేదు కదా? లేదు దేవర్షి, లేదు. అలా ఎన్నటికీ జరగదు. అగ్రపూజా స్థానాన్ని గ్రహించిన కారణంగా శ్రీ గణేశులు వారి భక్తుల ఆరాధనలతో, పూజలతో నిరంతరము నిండి ఉండి ఒక్క క్షణము తీరిక లేకుండా అయిపోయారు. మేము ఎన్నో మార్లు వీరిని కైలాసం వెళదామని ప్రార్థించాం. కానీ వీరెప్పుడూ ఒకటే అంటారు, ఏదైనా విశేష కార్యం వస్తే కైలాసం వెళ్ళి మాతాపితృలను దర్శిద్దాం అని. ఒప్పుకుందామమ్మా, సరే, అలాగే ఒప్పుకుందాం. గణేశునికి తీరిక ఏమీ చిక్కటం లేదు. కానీ అటువంటి పరిస్థితుల్లో మీరిద్దరూ కైలాసానికి వెళ్ళవచ్చును కదా? తమ కోడండ్రని చూసి ఆ పరమశివుడు, పార్వతీమాత ఇంకా ఆనందించేవారు. దేవర్షి, తమరి నారదలీల జగత్ప్రసిద్ధమైనది. వివాదాలు, స్పర్ధలు ఉత్పన్నం చేయడంలో తమరి లీల అతి శ్రేష్టమైనది. అంటే తమరి మాటలతో మాకు శంక కలుగుతున్నది. ఒకవేళ మీరు పతికి, పత్నికి, ఇంకా పుత్రునికి, మాతాపితరులకు మధ్య స్పర్ధలు సృష్టించడానికి ఇవన్నీ అంటున్నారేమో అని. నారాయణ నారాయణ, తమరు నా గురించి అలా యోచించి నన్ను అపార్థం చేసుకోవద్దు గణనాయక. మీ అందరి మధ్య వైషమ్యాలను సృష్టించి
నన్ను పరమశివుని మాతా పార్వతి స్వయంగా తమరి బుద్ధిసిద్ధిల క్రోధానికి గురి అయిపోమంటారా? నారాయణ నారాయణ. నేనిచ్చట ఎక్కువ సమయం ఉంటే మీలో శంకలు మరీ పెరిగిపోయే ప్రమాదం ఉంది. కనుక నేనిక బయలుదేరుటయే నాకు అతి ఉత్తమం కదా. నారాయణ నారాయణ. నారాయణ నారాయణ నారాయణ. శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. నారాయణ నారాయణ నారాయణ. దేవర్షి ప్రణామం. ప్రణామం దేవర్షి. ప్రణామం దేవర్షి. ఓహోహోహో, చంద్రదేవుడు, దేవి రోహిణియ, నారదుని ప్రణామాలు స్వీకరించండి. అంతా కుశలమే కదా? తమరి సమక్షంలో ప్రసన్నంగా సంతోషంగా ఉంటే నిశ్చయంగా మేము కుశలులమనే కదా దేవర్షి. నారాయణ నారాయణ. చంద్రదేవ, బహుకాలం తర్వాత కలుస్తున్నాం కదా, అందుకని అడిగాను. అవును, మనం బహుకాలం తర్వాత కలిశాము. మరిక మిమ్మల్ని ఎవరైనా కలవాలనుకున్నా కూడా ఎలా? మీకు ఒక నిర్ణీత స్థానం అంటూ లేదాయే పెదుక్కుని రావడానికి? భక్త ప్రహ్లాదుని యుద్ధంతం జరిగిన పిదప తమరు తమ ఆశ్రమానికి వెళ్ళుటయే మానితిరి. ఇప్పుడచ్చట ఇతర ఋషులు మునిజనులు నివసిస్తున్నారు. అంటే తమరచ్చటికి నన్ను కలిసేందుకు వెళ్ళారా? లేదు దేవర్షి, మేమచ్చటికి వెళ్ళలేదు. కానీ ఆకాశ భ్రమణం చేయు సమయాన మేము పృథ్వీ యొక్క స్థితిగతుల్ని తెలుసుకుంటాము. ఇప్పుడు మీరు ఎచట నుండి వేంచేస్తున్నారు? తిరిగి ఎచటకు పయనమైపోతున్నారు దేవర్షి? నేను గణేశుని కలవాలని వినాయకుని లోకం వెళ్ళాను. ఇక ఇప్పుడు గురుదేవులు బృహస్పతి వద్దకు వెళ్తున్నాను. కానీ దేవర్షి, తమరింత ఉదాసీనంగా ఉన్నారే? పెద్ద విశేషమేమీ లేదు, అంతే. అయితే చెప్పండి, ఏం జరిగింది? అవును, మనసులోని మాట చెప్పుకుంటే మనసులోని బాధ కొంత ఉపశమిస్తుంది. అప్పుడింకా మనసు బాధారహితమవుతుంది. శ్రీ గణేశులు నన్ను అన్నటువంటి మాటలు నా మనసుని గాయపరిచాయి. ఏమిటా మాటలు దేవర్షి? బాధించే మాటలేమన్నారు వినాయకులు? నారాయణ నారాయణ. ఇప్పుడు అవన్నీ కూడా చెప్పుకోవటం వ్యర్థమే దేవి. అంటే తమరు తమ బాధని తమ మదిలోనే ఉంచేసుకుంటారా? బాధను వెలువరించకపోతే కష్టం కలిగిస్తుంది. చెప్పండి దేవర్షి, అలా ఏమన్నారు గణేశులు? వారు నన్ను మనస్పర్ధలు, పరస్పర వివాదాలు సృజించేవాడిని అన్నారు. ఈ దోషారోపణ సర్వదా అనుచితం. నేను అందరి శుభం కోరుతూ ఉపకారం చేయు తలంపుతోనే సకల జగత్తు భ్రమిస్తూ ఉంటాను. నిస్సందేహంగా సర్వదేవగణాలు ఈ నిజాన్ని ఎరిగిన వారే, ఒప్పుకునేవారే. తమరేమో తమ సమయానంతా లోక కళ్యాణము మరియు పరహితం కోసమే గడుపుతూ ఉంటారు. తమరు చింతించకండి దేవర్షి. ఈ విషయాన్నింకా మర్చిపోయే ప్రయత్నం చేయండి దేవర్షి. అవును, అవశ్యం ప్రయత్నిస్తాను. నారాయణ నారాయణ. నారాయణ నారాయణ నారాయణ. శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. నారాయణ నారాయణ నారాయణ. శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. నారాయణ నారాయణ నారాయణ. ప్రణామం గురుదేవ. రా నారద, బహుశా నువ్వు ఈ మధ్య తీరిక లేక ఉన్నట్టున్నావు. ఇచ్చటకు వచ్చే సమయం కూడా లేనట్టుగా ఉంది. కూర్చో. నీ మిత్రుడు పర్వతుడు నిన్ను వెదకి వెదకి ఎంతో అలసిపోతున్నాడు. ఇప్పుడు నిన్ను వెదికేందుకే వెళ్ళి ఉన్నాడు. నాతో అంత అవసరం ఏమిటి గురుదేవా? నారద, నీవు మాకు శిష్యునివి అయిన తర్వాత మాకు సంపూర్ణ సేవ చేశావు. జీవితమంతా దైవహితానికి, లోకహితానికి కళ్యాణకర కార్యాలను చేస్తూ జగతిలో మా కీర్తిని ఇనుమడింపజేశావు.
దాంతో నీపై ప్రసన్నలం అయ్యాం. ఆశీర్వచన రూపంలో ఒక అద్భుత బహుమతిని ఇవ్వదలిచాం. గురుదేవా, నేను తమరికి గురుదక్షిణ ఇవ్వక శిష్యునిగా నా సముచిత కర్తవ్యం నెరవేర్చలేదు. దానికి నేను సిగ్గుపడుతున్నాను. అయినా తమరు నాకేదో ప్రసాదిస్తామంటున్నారు. నారద, మేము నీ నుంచి పర్వతం నుంచి ఎప్పుడూ గురుదక్షిణని ఆశించనే లేదు. మేము దేవగురువులం. దేవగురు యొక్క స్థానం అన్య గురువులతో పోలిస్తే విశిష్టమైనది. మా శిష్యులు మా కృపకు పాత్రులైనప్పుడు మా వరాల్ని పొందగలరు. గురుదేవా, తమరు ఆ అద్భుత వస్తువు గురించి నాకు చెప్పి నాలో ఒక గొప్ప జిజ్ఞాసను ఉత్పన్నం చేశారు. నా జిజ్ఞాస ఆతృతగా మారిపోతోంది. కృపతో ఆ అద్భుత వస్తువు ఏమిటో నాకు తెలియచేయండి. విను నారద, నా మాటలు శ్రద్ధగా విను. స్వర్గంలోని నందనవనంలో పారిజాత వృక్ష ఉపరిభాగంలో ఒక అద్భుతమైన దివ్య ఫలం ఉత్పన్నమైంది. దాని గురించి మాకు తప్ప వేరెవరికీ తెలియనే తెలియదు. ఒక విధంగా ఆ ఫలం మీద మాకు అధికారం ఉంది. నీవు ఆ దివ్య ఫలాన్ని తుంచి తీసుకురా. అదే నీ బహుమతి అనుకుని నీ వద్దనే ఉంచుకో. ఆ దివ్య ఫలం స్పృశించినంతనే కోరిన వస్తువు సంప్రాప్తిస్తుంది. ఏది చూడాలనుకున్నా అన్నీ అందులో స్పష్టంగా అగుపిస్తాయి. కానీ పొరపాటున కూడా నీవైతే ఆ దివ్య ఫలాన్ని మాత్రం భుజించే తప్పు చేయకు. దాన్ని భుజిస్తే ఏదైనా అరిష్టం కలుగుతుందా? అవును, అది అరిష్టదాయకం కూడా. అది రుచిలో అత్యంత మధురం. కానీ అది తిన్నందువలన ఆకలి శాశ్వతంగా నశించిపోతుంది. దానిని తినిన పిదప ఇక మరేదీ తినే పరిస్థితి మిగలదు. ఇక అధికంగా తర్జనభర్జన చేయకు నారద. ఆ ఫలాన్ని కోసుకొని స్వర్గం నుంచి అదృశ్యుడవైపో. మరి పర్వతునికి ఈ ఫలం గురించి తెలుసునా లేదా? లేదు, ఎప్పటికీ కాదు. అతను ఈ దివ్య ఫలానికి అర్హుడు కాడు. మేము దీని గురించి అతనికి ఏమీ చెప్పలేదు. నీవునూ చెప్పవద్దు. వెళ్ళు, ఇక ఆలస్యం చేయకు. తమ ఇచ్ఛానుసారమే. నారాయణ నారాయణ. నందనవనం, పారిజాత వృక్షం, దివ్య ఫలం. ఓహోహో, ఎంతటి సుందర అతి మనోహర వాతావరణం! ఎంతో మధురంగా ఉంది స్వామి. ప్రియా, స్వర్గానికి అధిపతులం అయ్యుండి కూడా మేము ఏకాంతంగా నిన్ను కలవడానికి ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటాం. ఇదే స్థితి మరి నాది కూడా స్వామి. నా వ్యాకుల మనసు గురించి ఎవరికి చెప్పను? మాతో చెప్పు. మరి తమరికి సమయం ఎక్కడుంది? నీవు నిజమే చెప్తున్నావు. ఒకమారు రాక్షసుల భయమైతే మరోమారు స్వర్గం నుంచి పలాయనం. ఒకమారు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల వద్దకు సహాయం కొరకు పరుగులైతే ఇంకోమారు ధరిత్రిపై జరిగే ఉత్పాతాల చింతన. ఇన్ని కారణాల వలన మనం ప్రేమించుకునే అవకాశమే దొరకట్లేదు. ప్రియా, నీ మృదు కోమల బాహుల్లో ఇమిడాలనే కోరిక మనసులోనే మిగిలిపోతోంది. స్వామి, నేను తమ వక్షస్థలంపై సేద తీర్చుకోవాలని ఎంతో ఆతృతగా ఉన్నాను. అంటే ప్రేమ జ్వాలలు ఇరువైపులా రగులుకుని ఉన్నాయి. నేడొక సుదీర్ఘ అంతరాయం పిదప ఒంటరిగా మన మనసులు విప్పి మాట్లాడుకునే అవకాశం ప్రాప్తించింది. తమరిని చింతాగ్రస్తులుగా బాధగా చూస్తూనే నా మనసులోని మాటని తమరికి ఎలా చెప్పగలను? మరిక కేవలం దుఃఖించేదాన్ని.
స్వామి, అప్పుడప్పుడు నేను యోచిస్తాను, స్వర్గ సామ్రాజ్ఞి అయినప్పటికీ మనకి ఏం లభించినది? చింతించకు ప్రియా, చింతించకు. వ్యధాభరిత దినాలు అంతమయ్యాయి. అవును, ఇప్పుడిక మన ఏకాంతానికి ఎటువంటి అడ్డంకి ఉండదు. స్వామి, నారాయణ 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 శ్రీమన్నారాయణ నారాయణ 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 నారాయణ. ఓ దివ్య ఫలమా, విష్ణులోక సందర్శనం కలుగుజేయి. జగత్ పరిపాలకులు, జగదీశ్వరులు, నా స్వామి. లోకాలన్నిటికీ ధన వైభవాల్ని సమృద్ధిగా అందించే జగదీశ్వరి మా పత్ని. ఇక్కడ ప్రేమ పాఠాలే సాగుతున్నాయి. నారాయణ నారాయణ.